సో ఇవాల్టి ఎడిటోరియల్ స్టార్ట్ చేసేద్దాం. టైటిల్ ఆఫ్ టుడేస్ ఎడిటోరియల్ ఈస్ క్రాష్ అండ్ బర్న్. సో మొన్న ఒక విషాదకరమైన సంఘటన జరిగింది. 242 మంది ఉన్న ఎయిర్ క్రాఫ్ట్ కొలాప్స్ అయింది. 241 మంది చనిపోయారు. ఒక్కతను మాత్రమే బ్రతికి బట్ట కట్టాడు. సో చాలా విషాదకరమైన ట్రాజిక్ ఇన్సిడెంట్. ఇండియాస్ ఏవియేషన్ సెక్టర్ నీడ్స్ టు అడ్రస్ సేఫ్టీ కన్సర్న్స్. ఇండియా యొక్క ఏవియేషన్ సెక్టర్ సేఫ్టీ కన్సర్న్స్ని అడ్రస్ చేయాలి. సేఫ్టీ కన్సర్న్స్ని అడ్రస్ చేయాల్సిన అంశం అవసరం అనేది ఉంది. అడ్రస్ అంటే ఏంటమ్మా, ఒక సిచ్యువేషన్, ఒక ఇష్యూని సార్ట్అవుట్ చేయడాన్ని మనం అడ్రస్ చేయడం అంటాం. ద ఫస్ట్ ఫుల్ హార్స్ ఆఫ్ ద డ్రీమ్ లైనర్, one of aviation's most advanced twin aisle aircraft, is one that is unsettling, more so when there have been recent examples of survivability in modern wide body jets. Full loss amma, full horse kaadu, first hull loss. First em rasadu akkada hull loss, HULL hull ane padam rasaru. హల్ అంటే అర్థం ఏంటమ్మా, మెయిన్ బాడీ అనమాట. దాన్ని మనం మెయిన్ బాడీ అని చెప్పేసి అంటాం. హల్ లాస్ అంటే మీకు ఒక ఏవియేషన్ యాక్సిడెంట్ అని అర్థం. అంటే మనం రిపేర్ చెయ్యలేనంతగా ఎయిర్ క్రాఫ్ట్ డ్యామేజ్ అయితే దాన్ని హల్ లాస్ అని చెప్పి అంటాం. రిపేర్ చేయలేనంతగా ఎయిర్ క్రాఫ్ట్ అనేది డ్యామేజ్ అయిపోతే దాన్ని ఏమంటాం, హల్ లాస్ అని చెప్పేసి అంటాం. సో డ్రీమ్ లైనర్ ఇది కంప్లీట్గా యాక్సిడెంట్లో కొలాప్స్ అయిపోవడం అనేది మనం చూసాం. ఓకే, అండ్ వన్ ఆఫ్ ఏవియేషన్స్ మోస్ట్ అడ్వాన్స్డ్ ట్విన్ ఎయిల్, ఓకే, ట్విన్ ఎయిల్ ఎయిర్ క్రాఫ్ట్. సో మోస్ట్ అడ్వాన్స్డ్ ఎయిర్ క్రాఫ్ట్ ఇది. అండ్ వన్ దట్ ఈస్ అన్సెట్లింగ్. అన్సెట్లింగ్ అంటే డిస్టర్బింగ్. అన్సెట్లింగ్ అంటే అర్థం ఏంటమ్మా, డిస్టర్బింగ్. మోర్ సో వెన్ దెర్ హ్యావ్ బీన్ రీసెంట్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ సర్వైవబిలిటీ. సో రీసెంట్గా మనకి డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ మనకి చూపిస్తున్నాయి. అంటే సర్వైవ్ అవ్వచ్చు, మోడర్న్ వైడ్ బాడీ జెట్స్లో సర్వైవ్ అవ్వచ్చు అని చెప్పి రీసెంట్ ఎగ్జాంపుల్స్ ఉన్న ఈ టైంలో, ఇలాంటి సమయంలో ఇలా కంప్లీట్గా డెస్ట్రాయ్ అయిపోవడం అనేది డిస్టర్బింగ్ ఇన్సిడెంట్గా మనం చెప్పొచ్చు. ద ట్రాజిక్ ఎండ్ టు ఎయిర్ ఇండియా ఫ్లైట్ AI-171 ఆన్ June 12. దేర్ వాజ్ వన్ సర్వైవింగ్ ప్యాసింజర్. ఒక్కడు మాత్రమే సర్వైవ్ అంటే బ్రతికాడు, ప్రమాదం నుంచి బయటపడ్డాడని అర్థం. జస్ట్ మినిట్స్ ఆఫ్టర్ ఇట్స్ లిఫ్ట్ ఆఫ్ ఫ్రమ్ అహ్మదాబాద్ ఫర్ లండన్ గ్యాట్విక్ అండ్ ఇట్ టచ్డ్ ఎ రికార్డెడ్ బారోమెట్రిక్ ఆల్టిట్యూడ్ ఆఫ్ 625 feet విల్ బీ అండర్ మచ్ గ్లోబల్ స్క్రూటినీ. సో పాయింట్ ఏంటంటే ద ట్రాజిక్ ఎండ్ అంటే విషాదకరమైన ఎండింగ్ ఈ ఎయిర్ ఇండియా ఫ్లైట్ AI-171కి. సో దీని గురించి ప్రపంచవ్యాప్తంగా స్క్రూటినీ ఇప్పుడు జరగబోతుంది. ఎందుకు ఇట్లా జరిగింది, ఎందుకు ఇలా టేక్ ఆఫ్ టైంలోనే జస్ట్ 625 feet, పెద్ద హైట్లో కూడా వెళ్ళలేదు, 625 feet ఆల్టిట్యూడ్ అంటే హైట్లోనే అది కూలిపోవడం అనేది జరిగింది. ఎందుకు ఇలా జరిగింది, కొన్ని నిమిషాలు లిఫ్ట్ ఆఫ్ అయిన కొన్ని నిమిషాల్లోనే కూలిపోవడానికి కారణం ఏంటి అనే విషయం మీద ప్రపంచవ్యాప్తంగా స్క్రూటినీ జరగబోతోంది. ఎందుకంటే ఇట్లాంటివి రిపీట్ అవ్వకూడదు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు జరిగిందని చెప్పి మనకు తెలియాలి. ఎందుకు జరిగిందో తెలిస్తేనే రిపీట్ అవ్వకుండా చూడడానికి మనం ప్రయత్నం చేయగలుగుతాం. దట్ ద క్రూ వర్ ఫేస్డ్ విత్ ఎ సడన్ అండ్ షార్ప్ టర్న్ ఆఫ్ ఈవెంట్స్ ఆన్ 11+-year-old Boeing 787-8, a plane with ample avionics redundancy and reliable twin engines rated at 67,000 lbs of thrust each, has led to much speculation about the cause. Speculation అంటే ఏంటమ్మా, ఊహాగానాలు. కాజ్ అంటే కారణం. హ్యాస్ లెడ్ టు మచ్ స్పెక్యులేషన్ అబౌట్ ద కాజ్ అంటే ఎందువల్ల ఇది జరిగింది, ఈ యాక్సిడెంట్ ఎందువల్ల జరిగింది అనే విషయంలో రకరకాల ఊహాగానాలకి దారి తీసింది. ఇక్కడ మిగిలిన టర్మ్స్ అన్నీ కూడా టెక్నికల్ టర్మ్స్ అమ్మా. క్రూ అంటే ఎవరు, సిబ్బంది. వర్ ఫేస్డ్ విత్ ఏ సడన్ అండ్ షార్ప్ టర్న్ ఆఫ్ ఈవెంట్. సడన్గా షార్ప్గా ఒక్కసారి పరిస్థితులన్నీ మారిపోవడం మనం చూసాము. ఆన్ 11+-year-old అంటే 11+ years అంటే పాతది, కొంచెం పాత విమానం అది. 787-8 దాని నెంబర్ అది. ఏ ప్లేన్ విత్ యాంపుల్ అంటే ఏ లాట్ ఆఫ్ అనే మీనింగ్ వస్తుంది. రిడెండెన్సీ, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ రిడెండెన్సీ? మనకి అక్కడ ఏం రాశారంటే ఏవియానిక్స్ రిడెండెన్సీ అని చెప్పి రాశారు.
ఏవియానిక్స్ అంటే అర్థం ఏంటి? ఎలక్ట్రానిక్స్ యాజ్ అప్లైడ్ టు ఏవియేషన్ ఇండస్ట్రీస్లో ఉపయోగించే ఎలక్ట్రానిక్స్ని మనం ఏవియానిక్స్ అని చెప్పేసి అంటాం. సో ఆ కాంటెక్స్లో ఏవియానిక్స్ అని చెప్పేసి అంటాం. కానీ ఇక్కడ ఏవియానిక్స్ రిడెండెన్సీ అనే పదాన్ని రాశారు. అంటే అర్థం ఏంటంటే ఏవియానిక్స్ రిడెండెన్సీ అంటే అర్థం ఏంటమ్మా? డూప్లికేషన్ ఆర్ బ్యాకప్ ఆఫ్ క్రిటికల్ సిస్టమ్స్. అంటే ప్రతిదానికి కూడా బ్యాకప్ ఉంటుంది. ఇప్పుడు ఒక ఇంజిన్ పెట్టామనుకోండి, దానికి డబుల్ ఇంజిన్, ఇంకొక ఎలక్ట్రానిక్ ఐటమ్, ఒక సెన్సార్ అయితే దానికి ఒక బ్యాకప్. సో ప్రతి ఒక్క ఎలక్ట్రానిక్ ఐటమ్కి కూడా రిడెండెన్సీ ఉంటుంది, అంటే సేఫ్టీ కోసం. అంటే ఒకటి ఉండాల్సిన చోట ప్రతిదానికి ఒక బ్యాకప్ పెట్టుకుంటారనమాట. అలా రిడెండెంట్ అర్థం ఏంటమ్మా? ఇఫ్ సంథింగ్ ఈజ్ రిడెండెంట్ అంటే అవసరమైన దానికంటే ఎక్కువ అనేదాన్ని రిడెండెన్సీ అంటాం. దిస్ ఈజ్ రిడెండెంట్, అది అవసరం లేదు ఇది అంటాం. అంటే ఆల్రెడీ ఉంది, ఇది ఎక్స్ట్రా అన్నట్టు అనమాట. ఎక్స్ట్రా అన్న సెన్స్లో వస్తుంది. సో ఇక్కడ ఏవియానిక్స్ రిడెండెన్సీ అంటే దాంట్లో వాడే డిఫరెంట్ ఎలక్ట్రానిక్ ఐటమ్స్కి బ్యాకప్స్ కూడా ఉన్నాయి. రిలయబుల్ అంటే డిపెండబుల్ ట్విన్ ఇంజిన్స్. ఓకే, అంటే ఒకటి ఫెయిల్ అయినా ఇంకోటి ఉంటుంది అనే కాంటెక్స్ట్లో పెట్టే బ్యాకప్స్ని మనం అలా చెప్పారు, ఏవియానిక్స్ రిడెండెన్సీ అనే ఎక్స్ప్రెషన్తో చెప్పారనమాట. అట్లాంటిది ఇది కూలిపోవడం అనేది స్పెక్యులేషన్కి దారి, అంటే ఏంటి ఎందువల్ల అయ్యింది అనే విషయంలో అందరూ ఊహాగానానికి దారితీస్తుంది. ఎక్స్పర్ట్స్ హ్యావ్ సజెస్టెడ్ రీజన్స్ సచ్ యాజ్ ఇష్యూస్ విత్ లోడ్ ప్లానింగ్, ambient air temperature and engine performance, wing surface settings and even a bird hit. సో ఎక్స్పర్ట్స్ డిఫరెంట్ రీజన్స్ ఉండొచ్చు అని చెప్పారు. లైక్ ఇష్యూస్ విత్ లోడ్ ప్లానింగ్ అంటే ఎంత బరువు మోస్తుంది అనే విషయంలో, అంటే ఓవర్లోడ్ ఏమైనా అయ్యిందా, ambient ఎయిర్ టెంపరేచర్ ఏమైనా సరిగ్గా మెయింటైన్ చేయలేదా, అండ్ ఇంజిన్ పర్ఫార్మెన్స్లో ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా, వింగ్ సర్ఫేస్ సెట్టింగ్స్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, లేదా బర్డ్ ఏమైనా హిట్ చేసిందా. సో ఏంటి రీజన్స్, డిఫరెంట్ రీజన్స్ ఉండొచ్చు అని ఎక్స్పర్ట్స్ చెప్పడం జరిగింది. ఇండక్టెడ్ బై ఎయిర్ ఇండియా డ్యూరింగ్ ఇట్స్ గవర్నమెంట్ ఓన్డ్ డేస్. ఇండక్టెడ్ అంటే తీసుకుంది అని అర్థం. అంటే తన ఎయిర్ క్రాఫ్ట్స్లోకి ఇండక్ట్ అంటే అర్థం ఏంటంటే ఇంట్రడ్యూస్ చేయడం, తీసుకోవడం. ఎయిర్ ఇండియా ఒకప్పుడు గవర్నమెంట్ ఓనర్షిప్లో ఉండేది, ఇప్పుడు టాటా ఓనర్షిప్లోకి వచ్చింది. సో గవర్నమెంట్ ఓనర్షిప్లో ఉన్న టైంలో ఎయిర్ ఇండియా ఈ బోయింగ్ డ్రీమ్ లైనర్ని కొనిందనమాట. యాజ్ పార్ట్ ఆఫ్ ఏ 68 ఎయిర్ క్రాఫ్ట్ డీల్ సైన్డ్ విత్ బోయింగ్ ఇన్ 2006. 2006లో ఈ బోయింగ్ అనేది ఎయిర్ క్రాఫ్ట్ మ్యానుఫ్యాక్చరర్. సో వాళ్ళ దగ్గర కొనుక్కున్నది మన ఎయిర్ ఇండియా. ద సబ్ ఫ్లీట్ ఆఫ్ 787-8s హ్యాస్ ప్లేడ్ ఎ కీ రోల్ ఇన్ ఇట్స్ మీడియం టు లాంగ్ హాల్ నెట్వర్క్ ఎక్స్పాన్షన్ టు యూరోప్, ద ఫార్ ఈస్ట్ అండ్ ఆస్ట్రేలియా, ఫార్ ఈస్ట్ మరియు యూరోప్కి తన లాంగ్ హాల్ అంటే అర్థం ఏంటంటే దూర ప్రాంతాలకు వేసే నెట్వర్క్, వేసే లాంగ్ ఫ్లైట్స్, దాని ఎక్స్పాన్షన్లో ఇది ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసింది. ఎందుకంటే ఇవి కొంచెం లగ్జరీ ఎయిర్ క్రాఫ్ట్స్, ఎక్కువ దూరం వెళ్ళగలుగుతాయి. అండ్ ఎక్కువ దూరం వెళ్ళగలడం ఇన్ ద సెన్స్ మనకి 2-3 గంటల ప్రయాణం అంటే మనకి కంఫర్ట్ పెద్దగా లేకపోయినా పర్లేదు. ఎక్కువ దూరం ఈ యూరోప్, మనకి అలాగే అమెరికా లాంటి కంట్రీస్కి వెళ్ళాలంటే చాలా ఎక్కువ టైం పడుతుంది. కాబట్టి సో సీట్కి మధ్య స్పేస్ ఉండడం కావచ్చు, ఎంటర్టైన్మెంట్ ఉండడం కావచ్చు, ఇలాంటివన్నీ మెయింటైన్ చేస్తారు. వీటిల్లో అవన్నీ ఉంటాయన్నమాట. ద ప్లేన్స్ గ్లోబల్ సేఫ్టీ రికార్డ్ హ్యాస్ బీన్ స్ట్రాంగ్ ఇన్ జనరల్. సో ఈ ప్లేన్ యొక్క గ్లోబల్ సేఫ్టీ రికార్డ్ కూడా ఇప్పటి వరకు ఇన్ జనరల్ స్ట్రాంగ్గానే ఉంది. బట్ ఇట్ హ్యాస్ ఆల్సో బీన్ అన్ ఎయిర్ క్రాఫ్ట్ టైప్ దట్ హ్యాస్ రైజ్డ్ సమ్ కన్సర్న్స్. కొన్ని కన్సర్న్స్ని రైజ్ చేసే, కొన్ని ఆందోళనని రైజ్ చేసే, ఆందోళనని, కన్సర్న్స్ని రైజ్ చేసే టైప్గా కూడా మనం చెప్పొచ్చు ఈ ఎయిర్ క్రాఫ్ట్ టైప్ అటువంటిదే అని. దీస్ హ్యావ్ ఇంక్లూడెడ్ అసెంబ్లీ లైన్ క్వాలిటీ కంట్రోల్, విజిల్ బ్లోవర్ స్టేట్మెంట్స్, ఇంజిన్ ఐసింగ్ ప్రాబ్లమ్స్ దట్ రిజల్టెడ్ ఇన్ ఎ సేఫ్టీ డైరెక్టివ్, a lithium aerospace battery related electrical system issue that led to extensive worldwide groundings, an emergency locator transmitter battery fire that caused heat damage, and in 2024 an in-flight upset that was linked to a feature in the flight deck crew seat. ఇవన్నీ కూడా టెక్నికల్ టర్మ్స్, మనం అంత డీటెయిల్డ్గా తెలుసుకోవాల్సిన అవసరం లేదు, బట్ మీకు అవసరమైన మేరకు టచ్ చేస్తాను. అంటే రకరకాల కన్సర్న్స్ దీంట్లో ఉన్నాయి, ఈ టైప్ ఆఫ్ ఎయిర్ క్రాఫ్ట్లో రకరకాల కన్సర్న్స్ ఉన్నాయి అని చెప్పేసి ఈ ఆర్టికల్ చెప్తోంది. సో ఏంటి ఆ రకరకాల కన్సర్న్స్ ఈరోజు మనం ఒకసారి తెలుసుకుందాం. లెట్స్ అండర్స్టాండ్ డిఫరెంట్ కన్సర్న్స్ విత్ దిస్. దీని వెనకాల డిఫరెంట్ కన్సర్న్స్ ఇప్పుడు ఆల్రెడీ వచ్చాయి. ఒకటి అసెంబ్లీ లైన్ క్వాలిటీ కంట్రోల్ సరిగ్గా లేదు అని చెప్పి. అసెంబ్లీ లైన్ అంటే ఈ డిఫరెంట్ ఎయిర్ క్రాఫ్ట్ పార్ట్స్ని తయారు చేసి వాటిని అసెంబుల్ చేసే
మనకి మ్యానుఫ్యాక్చరింగ్ టర్మ్ అది. సో అక్కడ క్వాలిటీ కంట్రోల్ సరిగ్గా లేదు అనే ఒక రకమైన, అంటే ప్రతి ఐటెం కూడా ఓకే చేసిన తర్వాతే అది అసెంబ్లింగ్లోకి వెళ్ళాలి. అక్కడ క్వాలిటీ కంట్రోల్ సరిగ్గా జరగట్లేదని ఒక అంశం ఉంది. విజిల్ బ్లోవర్ స్టేట్మెంట్స్. విజిల్ బ్లోవర్ అంటే ఏంటమ్మా, ఎక్కడైనా తప్పు జరిగితే దాన్ని బయట పెట్టే వాళ్ళని మనం విజిల్ బ్లోవర్స్ అని చెప్పంటాం. సో తప్పుల్ని బయట పెట్టే వాళ్ళని విజిల్ బ్లోవర్స్ అంటాం. వాళ్ళు కొంతమంది వీటి గురించి స్టేట్మెంట్స్ ఇవ్వడం జరిగింది, కామెంట్స్ ఇవ్వడం జరిగింది. ఇంజిన్ ఐసింగ్ ప్రాబ్లమ్స్ దట్ రిజల్టెడ్ ఇన్ ఏ సేఫ్టీ డైరెక్టివ్. సో ఇంజిన్ ఐసింగ్ అంట. సో అలాంటి ప్రాబ్లమ్స్ కూడా వచ్చాయి. ఓకే, అటువంటి ప్రాబ్లమ్స్ కూడా వచ్చాయి. దానివల్ల కూడా సేఫ్టీ డైరెక్టివ్స్ ఇచ్చే సిచ్యువేషన్ మనకు వచ్చింది. ఏవియేషన్లో ఈ పదం వాడతాం. ఇంజిన్ ఐసింగ్ అంటే అర్థం ఏంటంటే ఫార్మేషన్ ఆఫ్ ఐస్ ఆన్ ఎయిర్ క్రాఫ్ట్ ఇంజిన్ కాంపోనెంట్స్. దానివల్ల ఇంజిన్ పర్ఫార్మెన్స్ అనేది తగ్గిపోతుంది. ఐస్ ఫామ్ అయిపోవడం, ఎయిర్ క్రాఫ్ట్ ఇంజిన్ మీద ఐస్ ఫామ్ అయిపోవడాన్ని ఇంజిన్ ఐసింగ్ అంటాం. దానివల్ల కూడా మనకి సేఫ్టీ ఇష్యూస్ వస్తాయి. లిథియం ఏరోస్పేస్ బ్యాటరీ రిలేటెడ్ ఎలక్ట్రికల్ సిస్టమ్ ఇష్యూ. సో బ్యాటరీ రిలేటెడ్ ఇష్యూ కూడా ఒకటి ఉందంట. దట్ లెడ్ టు ఎక్స్టెన్సివ్ వరల్డ్ వైడ్ గ్రౌండింగ్స్. దానివల్ల మధ్యలోనే గ్రౌండ్ చేసే సిచ్యువేషన్, అంటే ఎయిర్ క్రాఫ్ట్ వెళ్ళాల్సిన దాని వరకు వెళ్లకుండా మధ్యలోనే గ్రౌండ్ చేసే సినారియో కూడా వచ్చింది. అండ్ ఎమర్జెన్సీ లొకేటర్ ట్రాన్స్మిటర్ బ్యాటరీ ఫైర్. ఎమర్జెన్సీ లొకేటర్ ట్రాన్స్మిటర్ బ్యాటరీ ఫైర్ దట్ కాజ్డ్ హీట్ డ్యామేజ్ని కాజ్ చేసింది. అలాగే 2024లో ఇన్ఫ్లైట్ అప్సెట్ దట్ వాజ్ లింక్ టు ఫ్లైట్ డెక్ క్రూ సీట్లో ఒక ఏదో ఇష్యూ ఉందంట. దానివల్ల కూడా ఒక అప్సెట్ వచ్చిందని చెప్తున్నారు. ఇలా ఇవన్నీ టెక్నికల్ ఆస్పెక్ట్స్. ఆల్ ఐస్ విల్ బీ ఆన్ హౌ ద ఎయిర్లైన్స్ న్యూ ఓనర్ టాటా సన్స్ with a 25.1 shareholding by Singapore Airlines Limited steers its operations and addresses safety concerns after an unprecedented 4 airline merger. సో మనకి అన్ప్రెసిడెంటెడ్ అంటే కని విని ఎరుగని, ఎప్పటివరకు ఎప్పుడూ చూడని అని అర్థం అనమాట, నభూతో అన్నట్టు. సో అటువంటి మెర్జర్ అంటే కలయిక. ఈ కలయిక తర్వాత మనకి ఇండియన్ గవర్నమెంట్ దగ్గర వీళ్ళు కొనుక్కున్నారు. టాటా సన్స్ అండ్ సింగపూర్ ఎయిర్లైన్స్ కొనుక్కోవడం అనేది జరిగింది. ఇప్పుడు దీన్ని వీళ్ళు ఎలా హ్యాండిల్ చేయబోతున్నారు, సేఫ్టీ కన్సర్న్స్ని ఎలా అడ్రస్ చేస్తారు, ఆపరేషన్స్ని ఎలా ముందుండి నడిపిస్తారు అనేది వీ హ్యావ్ టు సీ. అందరి దృష్టి దానిపైన ఉంది అని చెప్పంటున్నారు. ద గ్రూప్ ఈజ్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ఎగ్జిక్యూటింగ్ Vihaan.ai, the airline's transformational roadmap over 5 years with the appointments of a head of group safety, security and quality integral to this. So Vihaan.ai అనే ఒక ప్రోగ్రామ్ని వాళ్ళు ఇంప్లిమెంట్ చేసే టైంలో ఉన్నారు. ఇన్ ద మిడిల్ ఆఫ్ ఎగ్జిక్యూటింగ్ దిస్. ఇది ఏంటి ప్రోగ్రామ్ అంటే ద ఎయిర్లైన్స్ ట్రాన్స్ఫర్మేషనల్ రోడ్ మ్యాప్. అంటే నెక్స్ట్ 5 yearsలో ఎయిర్లైన్ని కంప్లీట్గా ట్రాన్స్ఫార్మ్ చేయాలి అనే ఒక రోడ్ మ్యాప్ వేసుకున్నారు. హెడ్ ఆఫ్ గ్రూప్ సేఫ్టీ అనే వ్యక్తిని కూడా అపాయింట్ చేయబోతున్నారు. ఒక కొత్త రోల్ క్రియేట్ చేస్తున్నారు. సేఫ్టీ, సెక్యూరిటీ అండ్ క్వాలిటీ. ఓకే, సేఫ్టీ, సెక్యూరిటీ అండ్ క్వాలిటీకి ఒక సపరేట్ పర్సన్ అపాయింట్ చేసే పని కూడా దీంట్లో భాగంగా ఉంది. ఇన్ ప్యారలల్ the airline has also faced scrutiny by India's civil aviation regulatory body, the Directorate General of Civil Aviation. సో ఈ పర్టికులర్ ఎయిర్లైన్ అనేది రీసెంట్గా డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ నుంచి కూడా స్క్రూటినీని కూడా ఫేస్ చేసింది. అంటే వీళ్ళు ఏదో తప్పు చేస్తున్నారు, రూల్స్ ఫాలో అవ్వట్లేదు అన్నట్టు. విత్ ఎ ఫార్మల్ ఇన్వెస్టిగేషన్ that includes international participation having been initiated in keeping with aviation protocols, the complexities that a first time 787 crash analysis could throw up should be ironed out. ఒక ఫార్మల్ ఇన్వెస్టిగేషన్ అనేది ఇనిషియేట్ అవుతుంది. that includes international participation. ఇండియా ఒక్కటే చేయడానికి కుదరదు. ఏవియేషన్ ప్రోటోకాల్స్ ప్రకారం విదేశీ పార్టిసిపేషన్ కూడా మ్యాండేటరీ అనమాట. ప్రోటోకాల్స్ అంటే రూల్స్ అని. The complexities that a first time 787 crash analysis could throw up should be ironed out. ఇప్పుడు 787 క్రాష్ ఫస్ట్ టైం జరిగింది. ఆ అనాలిసిస్ ఇప్పుడు చేయబోతున్నాము. దాంట్లో వచ్చే డిఫరెంట్ కాంప్లెక్సిటీస్ ఐరన్ అవుట్ అవుతాయి. ఐరన్ అవుట్ అవ్వడం అంటే అర్థం ఏంటమ్మా, సింపుల్గా కాంప్లెక్సిటీస్ అన్ని తొలగిపోతాయి అని అర్థం. బట్టలకి ముడతలు ఉన్నప్పుడు ఐరన్ చేస్తాం, ఆ ముడతలన్నీ పోతాయి. అలాగే ఇక్కడ కూడా మనకి ఈ ఇన్వెస్టిగేషన్ తర్వాత మనకున్న డిఫరెంట్ కాంప్లెక్సిటీ, దీనికి సంబంధించిన డిఫరెంట్ ఆస్పెక్ట్స్ అన్నీ కూడా సార్ట్ అవుట్ అవుతాయి అని చెప్పి అంటున్నాడు. At the 81st International Air Transport Association Annual General Meeting and World Air Transport Summit in New Delhi last week, India was recognized to be one of the largest aviation markets.
సో 81st ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ యాన్యువల్ జనరల్ మీటింగ్ మరియు వరల్డ్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ సమ్మిట్ న్యూఢిల్లీలో జరిగింది లాస్ట్ వీక్. దాంట్లో ఇండియాని వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ఏవియేషన్ మార్కెట్స్గా రికగ్నైజ్ చేశారు. However, its rapidly expanding aviation sector needs to address the challenges which include safety on the ground and in the air. అయితే మార్కెట్ ఎక్స్పాండ్ అవుతుందన్నది బాగానే ఉంది, కానీ ఈ సెక్టార్ ఏం చేయాలి, కొన్ని ఛాలెంజెస్ని అడ్రస్ చేయాలి. ఎస్పెషల్లీ విచ్ ఇంక్లూడ్ ద వన్స్ విచ్ ఇంక్లూడ్ సేఫ్టీ ఆన్ ద గ్రౌండ్ అండ్ ఇన్ ద ఎయిర్. ఆన్ ద గ్రౌండ్ సేఫ్టీ మరియు ఇన్ ఫ్లైట్ సేఫ్టీ రెండింటినీ కూడా అడ్రస్ చేయాల్సిన అవసరం ఉంది అని ఇక్కడ మనకి క్లియర్గా చెప్పడం జరుగుతుంది. దిస్ ఈజ్ మోర్ ఆన్ టెక్నికల్ సైడ్ అమ్మ, అందుకని సో మీకు అంతగా అర్థం కాకపోయినా మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. అవి రెగ్యులర్గా వచ్చే టర్మ్స్ కాదు. వొకాబులరీ కోసం చూస్తున్న వాళ్ళందరూ కూడా మీకు చెప్పాను ఆల్రెడీ, వొకాబులరీ ఇప్పుడు ఎక్స్క్లూజివ్గా యాప్లో మాత్రమే చేస్తున్నాము, యూట్యూబ్లో చేయడం ఆపేసాము. మీ ఇక్కడ ఉన్న కోర్సెస్ ఏ కోర్స్ తీసుకున్నా సరే దాంట్లో మీకు వొకాబులరీ సెషన్స్ అనేవి వస్తాయి. యూపీఎస్సీ కోసం మనం జూలై 1 నుంచి ఇంకొక న్యూ బ్యాచ్ అనేది స్టార్ట్ అవుతుంది. జూన్ 1కి ఒక న్యూ బ్యాచ్, మే 1కి ఒక న్యూ బ్యాచ్ స్టార్ట్ చేసాము. ఇప్పుడు జూలై 1కి మిస్ అయిన వాళ్ళందరూ కూడా ఇది లాస్ట్ అనమాట, ఇంకా లాస్ట్ న్యూ బ్యాచ్ ఫర్ 2026, లాస్ట్ బ్యాచ్ ఫర్ 2026, 2026కి ఇది లాస్ట్ బ్యాచ్ ఇంకా. సో 2026 ఎవరైతే ప్లాన్ చేస్తున్నారో వాళ్ళు ఈ బ్యాచ్ని యూజ్ చేసుకొని మీరు యూ కెన్ గెట్ ఇన్ టు ద సిస్టమ్. అలాగే ఆప్షనల్స్కి 16th అంటే మండే నుంచి మనకి న్యూ బ్యాచెస్ అనేవి స్టార్ట్ అవుతున్నాయి. పిఎస్ఐఆర్, పబాడ్, సోషియాలజీ, ఆంథ్రోపాలజీ రిలేటెడ్. పిఎస్ఐఆర్కి ఆఫ్లైన్ కూడా ఇప్పుడు అందుబాటులో ఉంది వైజాగ్లో. అండ్ యాస్పిరెంట్స్కి మెంటర్షిప్ ప్రోగ్రామ్ అందుబాటులో ఉంది. మీరు ఏ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నా మీ ఎగ్జామ్ ప్రిపరేషన్లో మీకు పర్సనల్ గైడెన్స్ కావాలంటే యూ కెన్ గో ఫర్ దిస్ మెంటర్షిప్ ప్రోగ్రామ్. మీకు 10,000 రూపీస్ ఫీతో ఈ ప్రోగ్రామ్ అందుబాటులో ఉంది. ఎడిటోరియల్ సమ్మరీ 5 పాయింట్స్లో ఇక్కడ ఇచ్చాను, ఒకసారి చెక్ చేసుకోవాలి. మొత్తం అంతా కలిపంటే మీరు ఇక్కడ చూసుకోవచ్చు. మొత్తం చదవడానికి నాకు టైం లేదు, ఇది ఒక్క సమ్మరీ చూసుకుంటారంటే ఈ 5 పాయింట్స్ మీరు చూసుకోండి. సో ఇప్పుడు మీరు ఆన్సర్ చేయాలమ్మా. ఈ మధ్య నేను చాలా ఫాస్ట్గా చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాను. నౌ ఐ వాంట్ యూ టు ఆన్సర్ దిస్. ప్రతిరోజు కూడా ఈ ఆర్సీఎల్ని మళ్ళీ ఇంతకుముందు చేసినట్టుగానే సీరియస్గా తీసుకుందాము, స్లోగా చేద్దాం. తొందర ఏం లేదు, నెమ్మదిగా ఏవైనా డౌట్స్ ఉంటే క్లియర్ చేసుకుంటూ మళ్ళీ డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్తో ఇంతకు ముందులాగా చేద్దాం. సో వాట్ ఈస్ ద టోన్ ఆఫ్ ద ఆథర్ ఇన్ ద ఎడిటోరియల్ టైటిల్డ్ క్రాష్ అండ్ బర్న్, ఇండియాస్ ఏవియేషన్ సెక్టర్ నీడ్స్ టు అడ్రస్ సేఫ్టీ కన్సర్న్స్? మీరు ఆన్సర్ చేయండి అమ్మా, లైవ్ చూస్తున్న వాళ్ళంతా. టెల్ మీ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. గుడ్ మార్నింగ్ వసంత, ప్రవీణ, చాలా రోజుల తర్వాత. వసంత ఎక్కడికి వెళ్ళిపోయి ఈ మధ్యనంతా? సో ఆన్సర్ ఇది చాలా ఈజీ, ఎందుకంటే ఇది ఒక ఏవియేషన్ యాక్సిడెంట్ గురించి మాట్లాడుతుంది కాబట్టి. ఆథర్ యొక్క టోన్ ఈజ్ డెఫినెట్లీ కన్సర్న్డ్ అండ్ అనలిటికల్గా కన్సర్న్డ్గా ఉంది తప్పితే సెలబ్రేటరీగా సర్కాస్టిక్గా లేదు. ఆప్టిమిస్టిక్ అంటే పాజిటివ్ మైండ్ సెట్తో, సర్కాస్టిక్ అంటే వెటకారం, డిస్మిసివ్ అంటే దాన్ని పట్టించుకోకపోవడం. ఓకే, ఎన్టీపీసీ ప్రిపరేషన్లో ఉన్నావా? గాట్ ఇట్. అనలిటికల్ అంటే డిస్మిసివ్ అంటే దాన్ని డిస్మిస్ చేసేయడం, పట్టించుకోకపోవడం అని. ఇండిఫరెంట్ అంటే అగైన్ ఇండిఫరెంట్ అంటే మీనింగ్ ఇఫ్ యూఆర్ ఇండిఫరెంట్ టు సంథింగ్ యూ ల్యాక్ ఎమోషన్, ఎటువంటి ఎమోషన్ లేకుండా పట్టించుకోకుండా ఉండడం అన్నమాట. సో న్యూట్రల్, ఇండిఫరెంట్ అన్న న్యూట్రల్ అన్న సేమ్ మీనింగ్, అది దాని మీనింగ్. సో ట్రై దిస్ క్వశ్చన్. వాట్ ఈస్ ద మెయిన్ ఐడియా ఆఫ్ ద ఎడిటోరియల్? ఎడిటోరియల్ యొక్క మెయిన్ ఐడియా ఏంటి? గుడ్ మార్నింగ్ వర్త్ మానిటర్, చెప్పండి అమ్మా, మెయిన్ ఐడియా ఏంటి? చాలా ఈజీగా చెప్పొచ్చు. ఫోకస్ దేని మీద ఉండాలి? ఇప్పుడు సేఫ్టీ మీద ఫోకస్ ఉండాలి అని చెప్తే మనకు సరిపోతుంది. ఇలాంటి యాక్సిడెంట్స్ గట్రా అయ్యాయి కాబట్టి వీ షుడ్ ఫోకస్ మోర్ ఆన్ సేఫ్టీ అనేది మనకి మెయిన్ ఐడియా అయ్యి ఉండాలి. ఎయిర్ ఇండియాస్ డ్రీమ్ లైనర్ హ్యాస్ ద బెస్ట్ సేఫ్టీ రికార్డ్ గ్లోబల్లీ, అది చెప్పడమా మెయిన్ ఉద్దేశం? అది మెయిన్ ఉద్దేశమా చెప్పండి? అది చాలా మంచిది సేఫ్టీ రికార్డు ఉంది అనే కాదు. ఇండియాస్ ఏవియేషన్ సెక్టర్ షుడ్ ఫోకస్ ఆన్ ఎక్స్పాండింగ్ ఇట్స్ ఇంటర్నేషనల్ రూట్స్, అవునా? అది కరెక్టా కాదనేది పక్కన పెడితే అది ఫోకస్ కాదు కదమ్మా. ఇంటర్నేషనల్ రూట్స్ని ఎక్స్పాండ్ చేసుకోవాలి, దాని మీద ఫోకస్ చేయాలి అని ఎలా చెప్తాం మనం? ద రీసెంట్ ఎయిర్ ఇండియా క్రాష్ రైజెస్ కన్సర్న్స్ అబౌట్ ఏవియేషన్ సేఫ్టీ దట్ నీడ్ అర్జెంట్ అటెన్షన్. సో సేఫ్టీ ఇష్యూస్ని అది రైజ్ చేసింది. సో అర్జెంటుగా దాని మీద మనం దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. ఇది మనకి మెయిన్ పాయింట్. సో ఆన్సర్ ఈజ్ సి. ఓప్స్, ఆన్సర్ ఇక్కడ బి అని ఉంది.
సి. నెక్స్ట్ చూడండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కెన్ బి లాజికలీ ఇన్ఫర్డ్ ఫ్రమ్ ద ఎడిటోరియల్. అంటే ఆర్టికల్ని చదివితే దాన్ని బట్టి మనం ఏది ఇన్ఫర్ చేయొచ్చు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కెన్ బి లాజికల్లీ ఇన్ఫర్డ్ ఫ్రమ్ ద ఎడిటోరియల్. ఈ ఎడిటోరియల్ నుంచి మనం దేన్ని లాజికల్గా ఇన్ఫర్ చేయగలము. ఇండియాస్ ఏవియేషన్ సెక్టర్ గ్రోత్ ఈస్ బీయింగ్ మ్యాచ్డ్ బై సేఫ్టీ ప్రోటోకాల్స్. సేఫ్టీ ప్రోటోకాల్స్ ఎనఫ్ ఉన్నాయమ్మా? ఎనఫ్ ఉంటే ఈ ప్రాబ్లం లేదు కదా. ఎనఫ్ సేఫ్టీ ప్రోటోకాల్స్ లేవనే కదా మనకు అందువల్ల ఇది వచ్చింది అంటున్నాం. ఈజ్ బీయింగ్ మ్యాచ్డ్ అంటే దానికి ఎనఫ్ సేఫ్టీ ప్రోటోకాల్స్తో మనం ఉన్నామంటున్నాడు. సో ఇది పాజిటివ్గా ఉంది సెంటెన్స్, సో తప్పు. ద DGCA ఈజ్ అనేబుల్ టు ఇన్వెస్టిగేట్ ఎనీ మేజర్ ఏవియేషన్ క్రాష్ ఆన్ ఇట్స్ ఓన్. నో, తనంతట తాను చేయలేకపోతుంది అని చెప్పడం కాదు, అది ప్రోటోకాల్. ఇంటర్నేషనల్ పార్టిసిపేషన్ ఉండాలి అనేది ప్రోటోకాల్ కాబట్టి పెట్టారు తప్పితే అది ఓన్గా చేయలేదు అని కాదు. ఇండియాస్ ఏవియేషన్ సెక్టర్ మస్ట్ అడ్రస్ ఇంటర్నల్ గ్యాప్స్ టు సస్టైన్ గ్లోబల్ ట్రస్ట్. సో ఇంటర్నల్ గ్యాప్స్ని మనం ఫిల్ చేస్తే కానీ గ్లోబల్ ట్రస్ట్ మనం బిల్డ్ చేసుకోలేము. సో అంతే, ఇది బెస్ట్ ఆన్సర్ అవుతుంది. లాస్ట్ క్వశ్చన్ అజంప్షన్ బేస్డ్ క్వశ్చన్, ఇది ట్రై చేయండి. సో అజంప్షన్ అంటే ఆర్టికల్లో ఆధార్ ఏదైతే చెప్తున్నారో దాని వెనకాల బేస్ ఏంటి, దేన్ని బేస్ చేసుకొని ఆయన ఇవి చెప్తున్నారు అనేది మనకి అజంప్షన్ బేస్డ్ క్వశ్చన్ అవుతుంది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ అజంప్షన్స్ ఈజ్ ఇంప్లిసిట్ ఇన్ ద ఎడిటోరియల్. సో ఎడిటోరియల్లో ఏ అజంప్షన్ అనేది డాలర్ కోసం చాలా వీడియోస్ చేశాను. డాలర్ స్పెల్లింగ్ తప్పు కొడితే రాదు. ఇలా పెట్టు, ఇలా రాయి, ఇలా పెట్టి వస్తుంది. LTX అని పెట్టి సెర్చ్ చేసేటప్పుడు మన ఇన్స్టిట్యూట్లో వీడియోస్ ఏది కావాలన్నా మీరు సెర్చ్ చేసేటప్పుడు ఆల్వేస్ యూజ్ LTX లేదా సురేష్ సార్. పక్కన ఇది పెట్టండి, మీకు కావాల్సిన టాపిక్ పక్కన LTX అని పెట్టండి, వచ్చేస్తుంది. ఎందుకంటే LTX అనేది చాలా వింతైన నేమ్ కదా, ఆ పేరుతో వేరే ఏ ఛానల్ ఉండదు. సో కన్ఫ్యూజ్ అవ్వడానికి కూడా ఉండదు. మీకు ఏ టాపిక్ కావాలన్నా సరే పక్కన LTX అని పెట్టండి, వస్తుంది. సెర్చ్ చేయడం మీకు రావట్లేదు, ఇప్పుడు సెర్చ్ చేయ చందు నీకు వస్తుంది పక్కగా. $LTX స్పెల్లింగ్ ఇది, ఎలా సెర్చ్ చేయి యూట్యూబ్లో. నౌ టెల్ మీ వచ్చిందా లేదా. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ అజంప్షన్స్ ఈజ్ ఇంప్లిసిట్. ఏంటమ్మా? ఆల్ ఏవియేషన్ యాక్సిడెంట్స్ ఆర్ కాజ్డ్ బై హ్యూమన్ ఎర్రర్. అలా చెప్పలేం, కొన్ని టెక్నికల్ ఎర్రర్స్ ఉంటాయి, ప్రతిదీ హ్యూమన్ ఎర్రర్ అని ఎలా చెప్తాం. సేఫ్టీ ఓవర్సైట్ అండ్ అకౌంటబిలిటీ కెన్ ప్రివెంట్ ఏవియేషన్ డిజాస్టర్స్. సో అకౌంటబిలిటీ అంటే అర్థం ఏంటి? జవాబుదారీతనం. ఓవర్సైట్ అంటే అర్థం ఏంటి? పర్యవేక్షణ. సో వెరీ ఇంట్రెస్టింగ్ వర్డ్ ఈ ఓవర్సైట్. సో ఓవర్సైట్ని నెగిటివ్గా తీసుకోవచ్చు, పాజిటివ్గా తీసుకోవచ్చు. పాజిటివ్గా తీసుకుంటే దాని మీనింగ్ ఏంటి? పర్యవేక్షణ అనే మీనింగ్ వస్తుంది. నెగిటివ్గా తీసుకుంటే చూసుకోకుండా చేసిన తప్పు అని వస్తుంది. ఓకే, నువ్వేదో ఒక స్పెల్లింగ్ మిస్టేక్ చేసావు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చందు డాలర్ స్పెల్లింగ్ తప్పు రాశాడు. సార్ దట్ వాజ్ అన్ ఓవర్ సైట్ అని వచ్చాను, అంటే చూసుకోకుండా చేశాను సార్ అని. అలా అంటే చూసుకోకుండా చేసిన దాన్ని ఓవర్ సైట్ అంటాము. అలాగే పర్యవేక్షణ చేసామనే కాంటెక్స్లో కూడా ఓవర్ సైట్ వాడతాం. సో ఇక్కడ సేఫ్టీ ఓవర్ సైట్ అంటే ఇక్కడ మీనింగ్ వచ్చేసి పర్యవేక్షణ అని. సో పాజిటివ్ మీనింగ్లో వచ్చింది. ఆన్సర్ ఈజ్ బి, అదే మనకి కరెక్ట్ ఆన్సర్. ఇంగ్లీష్ మాత్రమే ప్రాబ్లం అనుకునే వాళ్ళు ఇంగ్లీష్ ఇన్ఫినిటీ తీసుకోండి. ఫుల్ ప్రోగ్రామ్ కావాలంటే ఆన్లైన్ మరియు ఆఫ్లైన్ రెండు అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు ఆఫ్లైన్లో మన స్టూడెంట్స్ అందరూ కూడా చక్కగా ఎయిర్ కండిషన్డ్ క్లాస్ రూమ్స్లో లైవ్లో నా ఎక్స్ప్లెనేషన్ అండ్ అదర్ ఫ్యాకల్టీ ఎక్స్ప్లెనేషన్ వింటున్నారు. సో ప్రతిరోజు కూడా టెస్ట్ పేపర్ ఎక్స్ప్లెనేషన్స్ క్లాసెస్ రెగ్యులర్గా అవుతున్నాయి. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఐ రికమెండ్ కమింగ్ టు ఆఫ్లైన్. ఎదురుగా ఉంటే నా కేర్ ఇంకా ఎక్కువ ఉంటుంది. మీరు ఎంతలో ఉన్నారో ఎలా ఉన్నారో నేను చెక్ చేయగలుగుతాను, జాబ్తో పంపించగలను. మీకు ఆఫ్లైన్ రావడానికి కుదరకపోతే ఆన్లైన్ తీసుకోండి. ఎవరైతే హాస్టల్స్లో ఉండి ఆఫ్లైన్ కోసం ప్రిపేర్ అవుతున్నారో అట్లాంటి వాళ్ళు వచ్చేయమని చెప్తాను. ఎవరైతే హాస్టల్స్లో ఉండి ప్రిపేర్ అయ్యేవాళ్ళు నంద్యాల కానీ విజయవాడ కానీ అక్కడ హాస్టల్కి పే చేయాల్సిందే. మరి ఆ పే చేసేది ఏదో వైజాగ్లో పే చేసుకోండి. మన ఇన్స్టిట్యూట్ పక్కనే గర్ల్స్ హాస్టల్ ఉంది, ఎస్పెషల్లీ అమ్మాయిలకైతే పక్కనే ఉంది, అబ్బాయిలకి వాకబుల్ డిస్టెన్స్లో ఉంది. మీరు ఇక్కడికి వచ్చి చదువుకుంటే మీకు ఆ పర్సనల్ గైడెన్స్ వల్ల మీరు చాలా తొందరగా పికప్ చేసుకోగలుగుతారు. సో వీఆర్ ప్రొవైడింగ్ ఈఎంఐ ఆప్షన్ యాజ్ వెల్. ఆఫ్లైన్ తీసుకునే వాళ్ళకి ఆన్లైన్ కంప్లీట్గా ఫ్రీ ఇస్తున్నాం. సో మనం ఆన్లైన్ అనేది ఫ్రీ ఇస్తున్నాం. సో ఈ కోర్స్ తీసుకుంటే ఈ కోర్సు ఫ్రీ అనమాట.
రైట్ సైడ్ కోర్స్ తీసుకుంటే లెఫ్ట్ సైడ్ కోర్స్ మీకు అబ్సల్యూట్గా ఫ్రీ వచ్చేస్తుంది. ఇది మీరు యూజ్ చేసుకోవచ్చు.